పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు సహదేవుడికి దాహం వేసి నీటి కోసం ఒక సరస్సు దగ్గరికి వెళతాడు. అయితే ఆ సరస్సును ఒక యక్షుడు కాపలా కాస్తూ ఉంటాడు. సహదేవుడు నీటిని తాగబోతూ ఉండగా యక్షుడు అతన్ని ఆపుతూ నా ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే నీరు తాగకూడదు అని చెబుతాడు. సహదేవుడు దానిని పట్టించుకోకుండా నీటిని తాగుతాడు. కానీ వెంటనే అతను అక్కడే శవంగా పడిపోతాడు. తరువాత కాసేపటికి నకులుడు, అర్జునుడు, భీముడు కూడా ఒకరి తర్వాత మరొకరు ఆ సరస్సు వద్దకు వచ్చి నీటిని తాగుతారు. కానీ ఆ యక్షుడి మాటల్ని పట్టించుకోరు. అందువల్ల వారంతా అక్కడే చనిపోయి పడిపోతారు. చివరికి ధర్మరాజు అక్కడికి వచ్చి యక్షుడు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు. అప్పుడు యక్షుడు ధర్మరాజు బుద్ధిని జ్ఞానాన్ని మెచ్చుకొని అలాగే చనిపోయిన పాండవుల్లో ఒకరిని మాత్రం బతికిస్తాను అని చెబుతాడు. కుంతి కొడుకుల్లో ధర్మరాజు బ్రతికే ఉన్నాడు కాబట్టి తన పిన్నతల్లి మాద్రి కొడుకుల్లో ఒకరిని బ్రతికించమని ధర్మరాజు యక్షుణ్ణి కోరుతాడు. దానితో యక్షుడి రూపంలో ఉన్న యముడు ధర్మరాజు ధర్మబుద్ధికి మెచ్చి తన అసలు రూపానికి వచ్చి మిగిలిన పాండవుల్ని బ్రతికించి వారిని ఆశీర్వదిస్తాడు.